ఇక్కడ ఇంటరాక్షన్ ఆఫీసర్లతోని అందరు జిల్లాధికారులతోని ఐడిఓసి అధికారులతో ఇంటరాక్షన్ పిలిచారు. అప్పుడు దాకా మేమందరం ఒక అభద్రతాభావంతో అంటే ఉద్యోగం మేము అరిచేతుల్లో ఉద్యోగాలు ఉన్నాయమ్మాయి అని బిక్కుమిక్కు అనుకుంటూ ఈ రోజు ఏం జరిగింది దాన్ని ఇంట్లోంచి బయలుదేరి ఉద్యోగాలు చేసిన పరిస్థితి సార్. మేము అప్పుడున్న పరిస్థితులు ఏమైనా కావచ్చు. అలాంటిది మీరు మీటింగ్ అనగానే ఇంటరాక్షన్ అనగానే వచ్చినాం. మీరు రాగానే మేము పెన్ను మీరు రాగానే వచ్చారు సార్. రాగానే మేము నోట్బుక్లు తీసాం, నోట్స్ తెచ్చుకున్నాం. సార్ ఏం అడుగుతారా అని పెన్ను క్యాపులు తీసి రెడీగా ఉన్నాం. సారు అంటే అంత అలర్ట్నెస్గా మీరు ఇందాక అన్నారు సార్, ఎవరి ముఖాన చిరునవ్వులు లేవు. ఇదే పరిస్థితి పిన్ ఆఫ్ సైలెన్స్గా అట్లా మేము అట్లా కూర్చున్నాం ఆ వెకేషన్లో. అలాంటి పరిస్థితుల్లో రిలాక్స్గా ఉండండి మీరందరూ. ఆ పెన్నులు క్యాప్ పెట్టి నోట్బుక్స్ మొత్తం మూసేసి రిలాక్స్గా ఉండండి అందరూ. నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వచ్చిన మనందరం కలిసి పని చేద్దాం. మనం ఇప్పటిదాకా మీరు చాలా బాగా పనిచేశారు. ఇక నుంచి కూడా మీరు ఎటువంటి ప్రెజర్ లేకుండా మీ కుటుంబాలతో మీరు హ్యాపీగా టైం గడుపుతూ 10:30 to 5 ఉద్యోగం చేయండి చాలు. చక్కగా పనిచేయండి. మీరు ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందిద్దాం మనం అని మాలో స్ఫూర్తి నింపారు సార్. యాక్చువల్గా మీరు 10:30 to 5 అని స్ఫూర్తి నుంచి మమ్మల్ని నిత్యం పొగుడుతూ ఉన్నారు. కానీ గతంలో కూడా ఇంత పని చేయలేదు సార్. మేము ఇంతకుముందు 8 hours అంటే చేస్తే ఇంకో 2 hours పని చేసాడు. మీరు ఇచ్చిన ఈ స్ఫూర్తితోని మీరు పొగుడుతున్నారు కదా, ఇంకా మంచి పని చేయాలా, జిల్లాకు మంచి పేరు తీసారా, కలెక్టర్ గారి మంచి పేరు 15-20 గంటలు కూడా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి సార్ మీ అధికారులందరూ. అలాగే మీరు ఏనాడు 1-2 తప్పులు జరగకుండొచ్చు. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే దాదాపు మీరు వచ్చిన తర్వాత గతంలో కొన్ని వేల పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయి ధరణిలో కానీ వీటిల్లో. మీరు వచ్చిన తర్వాత చాలా అద్వితీయంగా అన్ని క్రియేట్ చేశారు. తహసీల్దార్లు కానీ కింద రెవెన్యూ స్టాఫ్ సిబ్బంది జూనియర్ స్టూడెంట్ దగ్గర నుంచి 6 ఏళ్ళ దగ్గర నుంచి చాలా అద్భుతంగా పనిచేసి అన్ని క్లియర్ చేయడంలో భాగస్వాములు అయ్యారు సార్. కానీ ఎంత చేసినా ఏదో 1-2 కంప్లైంట్లు వచ్చి ఎవరో ఒకళ్ళు చేయలేదని కంప్లైంట్లు ఇచ్చిన సందర్భంలో కూడా మీరు దాన్ని పాజిటివ్గా తీసుకొని ఇన్ కేసు తప్పులేదని జరిగినా సరే తెలియకుండా వాళ్ళు చేసినా సరిదిద్దుకొని ఒక కంగారుగానే వాళ్ళ పిల్లల్ని కడుపులో ఎట్లా పెట్టుకొని చూసిందో రెవెన్యూ ఉద్యోగస్తులను ఆ విధంగా మీరు అందరు ఉద్యోగస్తుల్ని కడుపులో పెట్టుకొని చూశారు సార్. ఈ సంవత్సరం పాటు మీతో పనిచేసిన ఈ క్షణాలను మేము మా జీవితాంతం ఎప్పుడు మర్చిపోలేను సార్. మీరు చేసిన సంవత్సరమైనా దాదాపు 10 సంవత్సరాలు మా గుండెల్లో ఖమ్మం జిల్లా ఉద్యోగుల గుండెల్లో గుడిగట్టుకొని ఉన్నారు సార్. మీరు ఎప్పుడు మిమ్మల్ని పరిచయం. మీ ఖమ్మం జిల్లా రెవెన్యూ ఉద్యోగుల పక్షాన అలాగే మిగతా ఉద్యోగుల అందరి పక్షాన మీకు శిరంచి నమస్కారాలు తెలియజేశాను సార్. మీరు ఇచ్చిన ఈ స్ఫూర్తితోని మేము ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి కూడా కొత్త కలెక్టర్ గారు కూడా వచ్చారు. కలెక్టర్ గారు కూడా చాలా అద్భుతంగా ఇంతకుముందు సార్ దగ్గర కూడా ఇందులో చాలా మంది చేశాను సార్. మీరు ఇచ్చిన స్ఫూర్తితోని అదే స్ఫూర్తితో ముందుకెళ్తూ ఆ కలెక్టర్ గారికి కూడా సహాయ సహకారాల నుంచి ఈ జిల్లాకి చక్కని పేరు తీసుకురావటం మేము ఎప్పుడూ ముందున్నాం సార్. అలాగే మీకు ఉద్యోగుల విషయానికి వస్తే వాళ్ళు ఉద్యోగంలో ఉన్నప్పుడు మీరు సపోర్ట్ సహాయ సహకారాలు ఇచ్చారు. అలాగే రిటైర్ అయిన తర్వాత దాదాపు ఆ కన్సర్న్ ఆఫీసులో రిటైర్మెంట్ జరగడం కామను. కానీ 34 సంవత్సరాలు ఉద్యోగంలో వాళ్ళు కుటుంబాన్ని వదిలిపెట్టి చక్కని సర్వీస్ ఇస్తున్నారు. వాళ్ళకి స్వయంగా నేను సన్మానం చేయాలని ఒక చక్కటి ఆలోచన